48 గంటలుగా సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఈవెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో, ఈవెన్ గూగుల్‌లో చూసినా గానీ ఒక్క న్యూస్ అయితే మాత్రం హెవీగా రన్ అవుతుంది. అండ్ సేమ్ టైమ్ అది గానీ నిజమని ప్రూవ్ అయితే మాత్రం చాలా వరకు బిగ్ సీఈఓస్ అంటే బిగ్ కంపెనీ సీఈఓస్, టాప్ రిచెస్ట్ పీపుల్, ఈవెన్ ప్రెజెంట్ రైట్ నౌ యూఎస్‌కి ప్రెసిడెంట్‌గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ వీళ్ళందరి మీద కూడా ఆ ఎలిగేషన్ అది నిజమైతే మాత్రం ఎకానమీ కొలాప్స్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ అంతేకాదు అందులో మన ఇండియన్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారని కూడా చెప్తున్నారు. అది స్కామ్ కాదు బట్ బిగ్గెస్ట్ క్రైమ్. ఆ క్రైమ్ గురించి ఈరోజు నేను మాట్లాడాలి. అండ్ అట్లానే గోల్డ్ అండ్ సిల్వర్స్లో స్పైక్ అయింది. సేమ్ టైం యూఎస్ ఇరాన్ యొక్క ఎస్కలేషన్స్ అనేవి స్లోగా సీరియస్ అవుతున్నాయి. అలా అని చెప్పేసి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇంకా సీరియస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని అంటే మోస్ట్లీ టాక్స్ కోసం ఒక మీటప్ అరేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. మన మార్కెట్స్లో ఎస్టర్డే బిగ్ మూమెంటం వచ్చిన తర్వాత ఈరోజు అట్లీస్ట్ సమ్వాట్ పాజిటివ్గా మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. బట్ కాకపోతే టెక్నికల్గా మనం ఇంపార్టెంట్ లెవెల్స్ని డిస్కస్ చేయాలి. వాటి గురించి కూడా మాట్లాడదాం. అలానే కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ ఉన్నాయి, రిజల్ట్స్ అనాలిసిస్ ఉన్నాయి. అండ్ అట్లనే నార్మల్ డేటా పాయింట్స్ కూడా ఉన్నాయి. ఐటీ స్టాక్స్ ఈరోజు ఒక్కరోజే 6% వరకు క్రాష్ అయినాయి. ఐటీ ఇండెక్స్ కూడా 6% వరకు డ్రాప్ వచ్చింది. హెచ్ఎల్ స్టాక్ 5% వరకు డ్రాప్ వచ్చింది. ఐటీ స్టాక్స్లో మేజర్గా ఐటీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడాలి. ఫర్దర్గా అంటే కమింగ్ డేస్లో ఇక మీద ఐటీ ఉద్యోగాలు ఉండవేమో అనే ఫియర్ కూడా కలుగుతుంది ఇప్పుడు నేను చెప్పిన న్యూస్ అప్డేట్ బట్టి. అండ్ దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కూడా ఈ వీడియోలోనే కవర్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మీ అందరికీ నేను అడుగుతున్నది ఒకటే, మీరు ₹1 కూడా మాకు పే చేయాల్సిన అవసరం లేదు. నేను మా టీం మీకు ఎఫర్ట్ పెట్టామని ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. అండ్ అలానే వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఏమైనా కానీ మీ ఫీడ్బ్యాక్స్లో నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే వాటిని నేను తీసుకొని నెక్స్ట్ వీడియోస్లో అది రిపీట్ చేయకుండా నేను తీసుకుంటాను. సో మీ అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి నేను మీకు ఈజీగా అడగగలుగుతున్నాను. అండ్ మీరు కూడా అంతే గ్రాటిట్యూడ్ చూపిస్తూ లైక్ చేస్తూ అండ్ కామెంట్ బాక్స్లో తెలియజేయగలిగితే నాకు కూడా అది హెల్ప్ అవుతుంది. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇంటు ద మార్కెట్ ఎనాలిసిస్. ఫస్ట్ మార్కెట్ గురించి మాట్లాడుకున్న తర్వాత వరల్డ్ని ప్రెజెంట్ రైట్ నో షేక్ చేస్తున్న న్యూస్ అప్డేట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 50 0.19% పాజిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.09% పాజిటివ్గా క్లోజ్ అయింది. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ 0.33% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఫిడ్ నిఫ్టీ ఏమో 0.46% పాజిటివ్గా క్లోజ్ అయితే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.48, స్మాల్ క్యాప్ 1.27% అయితే మాత్రం హయ్యర్ సైడ్ క్లోజ్ అయింది. ఓవరాల్గా డేటాస్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అండ్ అలానే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అవ్వడం అయితే మాత్రం మనకి కనపడుతున్నాయి. ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్లో 5% కరెక్షన్ వచ్చింది. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా మార్కెట్స్లో ఒక్కొక్కటి సార్ట్అవుట్ అయిపోతూ వస్తుండడంతో మార్కెట్లోని ఫర్దర్గా ఎటువంటి ఎస్కలేషన్స్ అంటే టెన్షన్స్ అని రైజ్ చేసే న్యూస్ అప్డేట్స్ లేవు అని విక్స్ ఫీల్ అవ్వడంతో కరెక్షన్ అనేది వస్తుంది. ఎలా అంటారా, క్వార్టర్లీ రిజల్ట్స్ అయిపోయినాయా అంటే వెయిటెడ్ స్టాక్స్ ఎర్నింగ్స్ అన్నీ అయిపోయినాయి కదా. సెకండ్ వన్ సో బడ్జెట్ కూడా అయిపోయింది కదా. థర్డ్ వన్ ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ కూడా అయిపోయింది కదా. మరి ఇండియాకి ఇంకేముంది, కేవలం ఫ్రైడే జరగబోతున్న ఇంట్రెస్ట్ రేట్స్ డెసిషన్ మాత్రమే. మిగతావన్నీ కూడా అయిపోయినాయి కదా. అంటే మేజర్గా మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసే న్యూస్ అప్డేట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వాటి ప్రకారంగా చూసుకుంటే విక్స్ అయితే మాత్రం కూల్ ఆఫ్ అవ్వడమే బెటర్. యాజ్ ఆఫ్ నౌ ఇండియా విక్స్లో కూడా 4.98% నెగిటివ్ సైడ్ డిక్లైన్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయితే మాత్రం మార్కెట్స్లో ఉన్న న్యూస్ అప్డేట్స్ అన్ని కూడా సార్ట్ అవుట్ అవ్వడం. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్. రెండు, మార్కెట్లో ఏదైతే పాజిటివ్ సైడ్ మూమెంటం వచ్చిందో ఈవెన్ నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ వీటిలో కానీ సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ని ఎప్పుడూ అబ్జర్వ్ చేయమని నేను మీకు చెప్తూ ఉంటాను. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కానీ మేజర్ ఇండైసెస్ క్లోజ్ అయిన దానికి ఆపోజిట్లో కానీ 2% అబోవ్ కానీ నెగిటివ్గా రియాక్ట్ అయితే మార్కెట్లో సివియర్గా రివర్సల్ చూసే ఛాన్సెస్ ఉంటాయని అర్థం. నిఫ్టీ పాజిటివ్లో క్లోజ్ అయ్యి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నెగిటివ్ సైడ్ వెళ్ళినా, నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అయ్యి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళినా కానీ మీరు మేజర్గా చూడాల్సింది అదే అని చెప్పాను. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో నిఫ్టీ సెన్సెక్స్ వీటి ప్రకారంగా అయితే మాత్రం మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో ఏదైతే పాజిటివ్గా క్లోజ్ అయ్యిందో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయినాయి. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ప్రెజెంట్ రైట్ నో ఉన్న మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా మోస్ట్లీ మార్కెట్లో నెగిటివ్ సైడ్ వస్తుందని మనకి ఏ సినారియో ప్రకారంగా అయితే మాత్రం కనిపించట్లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి నిఫ్టీలో కూడా అంత అండర్ పెర్ఫార్మెన్స్ రావడానికి ఐటీ స్టాక్సే. ఇన్ఫోసిస్ ఈరోజు 7% డ్రాప్ వచ్చింది, టీసీఎస్ 7%, విప్రో 3%,
టెక్ మహీంద్రా 4%, హెచ్సిఎల్ టెక్ 4.3%. హెవీ డిక్లైన్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ కనిపించింది. ఓకే, ఐటీ స్టాక్స్లో అయితే మాత్రం. అండ్ దానివల్లనే ఈరోజు నిఫ్టీ 50లో పెద్దగా డ్రాగ్ అనేది మనం చూసాం మేజర్గా అయితే మాత్రం. నెక్స్ట్ వన్ ఇంకోటి గ్లోబల్ పరంగా వద్దాం. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా మ్యూట్లోనే ఉన్నాయి. రూపీ 90.357 దగ్గర ఉంది. అండ్ దాంతోపాటు ఎఫ్ఐఐ పరంగా చూసుకున్న, ప్రొపరేటరీ ట్రేడర్స్ పరంగా చూసుకున్న షార్ట్ కవరింగ్ మొదలు పెట్టినట్టు కనపడుతుంది. ఎఫ్ఐఐ అయితే మాత్రం ప్రొపరేటరీ ట్రేడర్స్ ఎఫ్ఐఐ పరంగా డేటా పాయింట్స్ పరంగా చెక్ చేసుకుంటే ఎఫ్ఐఐ 5236 crores మార్కెట్లో బయింగ్ చేస్తుంటే డిఐ 1014 crores మార్కెట్లో బై చేయడం మొదలు పెట్టారు. ఎఫ్ఐఐ డిఐ కూడా బయింగ్ సైడే ఉన్నారు. అండ్ అట్లనే సో ఇక్కడ షార్ట్ కవరింగ్ పొజిషన్స్ కంటిన్యూ అయినాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటంటే మార్కెట్స్ పరంగా మనం ఇంపార్టెంట్గా కొన్ని డిస్కస్ చేసుకోవాలి. ఒకటి లెవెల్స్ బేస్డ్, ఇంకోటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఎప్పుడైనా మీకు మార్కెట్స్ పరంగా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ అండ్ వెయిటేజ్ స్టాక్స్ ఎనాలిసిస్, ఎఫ్ఐడిఐ డేటా, ఈ మూడు రొటీన్గా మాట్లాడుకునేవి. కానీ మీరు ఎప్పుడు కూడా ఇంకా ఎక్స్ట్రాగా కొంచెం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి మాట్లాడుకోవాలనుకుంటే మేజర్గా ఫస్ట్ మీరు ప్రయారిటీ ఇవ్వాల్సింది ఎక్స్టర్నల్గా న్యూస్ అప్డేట్స్ ఏవైనా మార్కెట్ని ఇంపాక్ట్ చేయొచ్చా అని. అందులో ఫస్ట్ వన్ యుఎస్ ఇరాన్ వాళ్ళ యొక్క డ్రోన్స్ని ఈరోజు మార్నింగ్ అయితే మాత్రం యుఎస్ వాళ్ళు ఆల్మోస్ట్ అటాక్ చేయడం జరిగింది. అండ్ సేమ్ టైం ఇరాన్ యొక్క డ్రోన్స్ని అయితే మాత్రం స్టాప్ చేయడం జరిగిందని యుఎస్ వాళ్ళు అప్డేట్ ఇచ్చారు. అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం యుఎస్ ఇరాన్ యొక్క ఇద్దరి మధ్య కూడా కొంచెం అంటే ఇద్దరు కూడా ఒక ఒప్పందంకి రావడం కోసం మాట్లాడడానికి కొన్ని ప్లేసెస్ని అయితే మాత్రం చూసుకుంటున్నారు. అందులో ఒమాన్లో అయితే మాత్రం మోస్ట్లీ ఇద్దరి మధ్య కూడా డిస్కషన్స్ చేయడానికి ఇద్దరు ఒప్పుకునేటట్టు క్లారిటీ అయితే మాత్రం ఉంది. ఒకవేళ కానీ వీళ్ళిద్దరి మధ్య న్యూక్లియర్ టాక్స్ గురించి డిస్కషన్ అయ్యి పాజిటివ్ డెవలప్మెంట్స్ కానీ కనపడితే మాత్రం క్రూడ్ ప్రైస్లో మరీ అంత హెవీ ఇంపాక్ట్ అనేది మనం ఇప్పుడు చూడం. సో దీనివల్ల ఆయిల్ స్టాక్స్ కొంచెం స్టెబిలైజ్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే మాత్రం ఈ క్రూడ్ ప్రైజెస్లో అయితే మాత్రం లిటిల్ బిట్ స్పైక్ అయితే కనపడుతుంది. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ పరంగా యుఎస్ ఇరాన్ యొక్క న్యూక్లియర్ టాక్స్ ఏం జరుగుతుంది అనేది కొంచెం ఫోకస్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్ పరంగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనకి ఫ్రైడే మార్నింగ్ ఈవెన్ మీరు చూస్తే ఫ్రైడే మార్నింగ్ మనకి ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. ఆర్బీఐ మానిటరీ పాలసీలోని ఎక్కడైనా కానీ రేట్ కట్స్ చేయకుండా రేట్ కట్స్ మీద ఎక్కడైనా నెగిటివ్గా కానీ స్టేట్మెంట్స్ చేస్తే మాత్రం మేబీ మన ఇండియన్ మార్కెట్స్లో ఎస్టర్డే ఈరోజు పాజిటివ్ సైడ్ హోల్డ్ అవుతున్న మార్కెట్ మేబీ సడన్గా నెగిటివ్ సైడ్ టర్న్ అవడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో దిస్ ఈజ్ అన్ అనదర్ పాయింట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఈ రెండు పాయింట్స్ మీద కొంచెం ఫోకస్ చేసి ఉండండి. ఓకేనా, ఇది అనదర్ వన్. టెక్నికల్గా మార్కెట్స్కి వద్దాం. నేను మీకు ఒకటి చెప్పాను, ఎప్పుడైనా కానీ ఓకే సింగిల్ డేలో హెవీ ఫాల్ వచ్చినా, సింగిల్ డేలో హెవీ రైజ్ వచ్చినా కానీ ఆ హై అండ్ లో మార్క్ చేయమని చెప్పి ప్రజెంట్ రైట్ నౌ ఎస్టర్డే ఒక హై, ఎస్టర్డే ఒక లో ఏదైతే ఉందో ఆ రెండు కూడా బ్రేక్ చేయలేదు. ఓకే, సో ఆ రెండింటి మధ్యలోనే నిఫ్టీ 50 అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఈరోజు ఆల్మోస్ట్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ లాగా ట్రై చేస్తుంది. ఇన్సైడ్ బార్ క్యాండిల్ కాదు, ఎందుకంటే విక్ ఏమో ఫస్ట్ క్యాండిల్ బిలోనే ఉంది. బేసిక్గా ఇన్సైడ్ బార్ క్యాండిల్ అంటే క్యాండిల్ అండ్ విక్ రెండు కూడా లోపలే ఉండాలి ఫస్ట్ క్యాండిల్కి. సో బట్ కాకపోతే సమ్వాట్ ట్రై చేస్తుంది అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి. నిఫ్టీ 50 మేబీ ఈ క్యాండిల్ యొక్క హై అండ్లో ఇన్ బిట్వీన్లోనే నిఫ్టీ 50 ఇంకా ట్రేడ్ అవుతూ ఉంటుందేమో అనేది నా ఒపీనియన్. ఇక్కడున్న హై ఏదైతే ఉందో 26,350, లో ఏదైతే ఉందో 25,600, ఇన్ బిట్వీన్లోనే మోస్ట్లీ నిఫ్టీ 50 ట్రేడ్ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎనీథింగ్ ఈ హై అండ్ లో బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఈ వీక్ ఇక్కడే కన్సల్టేషన్ అవ్వచ్చు. మేబీ హైని రీటెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు అనుకుంటున్నా. ఆర్బీఐ మానిటరీ పాలసీలో ఎక్కడైనా పాజిటివ్ డెవలప్మెంట్స్ కనబడితే హైయర్ సైడ్ చూస్తాం. సో మోస్ట్లీ ఎస్టర్డే ఫామ్ అయిన హై అండ్లో బ్రేక్ అవ్వనంత వరకు ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. తర్వాత ఫర్దర్గా అప్ సైడ్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేబీ ట్రేడ్ డీల్ యొక్క పాజిటివ్ డెవలప్మెంట్స్ అనేది మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో మరి చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే కమింగ్ డేస్లో పాజిటివ్ సైడ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్ ప్రకారంగా అయితే మాత్రం. ఓకే, నా ఇప్పుడు మార్కెట్స్ని గడగడలాడిస్తున్న న్యూస్ అప్డేట్ ఏంటి? బేసిక్గా నేను మీకు ఒక పర్సన్ నేమ్ చెప్తాను. ఈ పర్సన్ నేమ్ చాలా రేర్గా మీరు వినుంటారు, కానీ ట్విట్టర్ ఛానల్ ఓపెన్ చేస్తే ఎక్కువగా ఇతని పేరే వినపడుతుంది, ఎప్స్టీన్. ఓకే, బేసిక్గా ఈ ఎప్స్టీన్ అనే పర్సన్ ఎవరు? ఓకే, దీని గురించి ఫస్ట్ నేను మీకు మాట్లాడాలి. ఎప్స్టీన్ అనే పర్సన్ యూఎస్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ అట్లనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్ కూడా. యూఎస్లోని చాలా హై నెట్వర్క్ ఉంది అండ్ సేమ్ టైం చాలా హై నెట్వర్త్ కూడా ఉంది. 2006 నుంచి 2019 వరకు ఇతను చాలా విషయాల్లోని మోసాలు చేశాడు. ఎలాంటి టైప్ ఆఫ్ మోసాలు అంటే అండర్ 18 అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న ఆడపిల్లల్ని సెక్స్ రాకెట్ అంటే సింపుల్ చెప్పాలంటే పెద్ద పెద్ద సిఈఓస్ అండ్ అట్లనే రిచెస్ట్ పీపుల్స్కి, పొలిటీషియన్స్కి, ఈవెన్ హీరోయిన్స్ని కూడా ప్రతి ఒక్కరిని కూడా
పెద్ద పెద్ద పీపుల్స్కి ఇతను సప్లై చేసేవాడని తెలిసింది. దీనికంటూ ఓన్ ఐలాండ్ కూడా ఉంది యూఎస్లోని. ఆ ఐలాండ్కే వాళ్ళందరినీ హీరోయిన్స్ని అక్కడికి రప్పించుకొని సో మోస్ట్లీ సెక్స్ రాకెట్ని కంటిన్యూ చేశాడని చెప్తున్నారు. అంతేకాదు డ్రగ్స్లోని చాలా బిగ్ డీలింగ్స్ చేశాడని, ఎలక్షన్స్ టైంలో ఫేక్ మనీ ప్రింటింగ్ జరిగినాయని అండ్ అవి సర్క్యులేట్ అయినాయని అండ్ అట్లనే ఇతని సైడ్ నుంచి ఎక్కువగా చాలా కంపెనీస్కి చాలా గవర్నమెంట్స్ కూడా ఫండింగ్ ఇచ్చాడని అండ్ చాలా కంపెనీస్లో ఇతని సైడ్ నుంచి కూడా నెట్వర్క్స్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈవెన్ ఎక్కడ ట్విట్టర్ ఛానల్ చూసినా కానీ, ఎక్కడ ఐ మీన్ న్యూస్ అప్డేట్స్ చూసినా, ఎందులో చూసినా కానీ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అప్డేట్స్ వస్తున్నాయి. అయితే అసలు ఏంటి ఇప్పుడే ఎందుకు ఇది హైలైట్ అవుతుంది అంటే మీరు చూసిన ప్రతి ఫేమస్ డిస్ప్లే మీద మీకు అన్నీ కనపడుతున్నాయి కదా, నేను ఆడియోని లాక్ చేశాను. డిస్ప్లే మీద కనబడుతున్న వీడియోలో మీరు చూస్తే ఆ పర్సనే. అయితే ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో ఈ పర్సన్ ఎక్స్పైర్ అయిపోయాడు. 2019లోని ఒక జైల్లో ఎక్స్పైర్ అయిపోయాడు. అయితే దీన్ని అరెస్ట్ చేశారు. ఎందుకు ఎలిగేషన్స్ ఉన్నాయని చెప్పేసి అరెస్ట్ చేసిన తర్వాత సో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలోనే ఇతను చనిపోయాడు అనమాట. 2019లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలోనే చనిపోయాడు. కాకపోతే ఇతని దగ్గర 2.18 మిలియన్ పేపర్స్ కంప్లీట్గా ఒక డాక్యుమెంటరీ అనేది ఇతని మీద రెడీ చేశారు యుఎస్ కోర్టు వాళ్ళు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇతను చనిపోవడంతో ఆ ఇన్వెస్టిగేషన్ అక్కడితో ఆపేశారు. రీసెంట్గా యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళు ఈ ఎప్స్టైన్ లైబ్రరీ అని చెప్పి, ఎందుకంటే ఇన్ని ఫైల్స్ ఉన్నాయి, ఇన్ని ఫైల్స్ని మేము రీడ్ చేయలేము అని చెప్పి మొత్తం అన్ని ఫైల్స్ని కూడా ఇక్కడ చూడండి ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తే ఎన్ని ఫైల్స్ ఉన్నాయో ఇదిగోండి. 18 years ఆఫ్ ఏజ్ ఆర్ ఓల్డర్. సో ఏజ్ అడుగుతుంది. ఏజ్ మీరు కొట్టిన తర్వాత ఒక్కసారి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి అతని యొక్క ఫైల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం. సో డేటా సెట్ 1 ఒక్క ఫైల్ మీద నేను క్లిక్ చేస్తే ఎన్ని ఫైల్స్ వస్తున్నాయి చూడండి. ఈ ఫైల్స్ అన్నీ కూడా అతను చేసిన కరప్షన్ అండ్ అట్లనే అతను చేసిన క్రైమ్స్ అన్నీ అందులో ఉన్నాయి. ఈ క్రైమ్స్లోని ఇప్పుడు ఇంతవరకు బాగానే ఉంది. ఈ క్రైమ్స్లోని ట్రంప్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, సేమ్ టైం ఈ క్రైమ్స్లో ఎలాన్ మస్క్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, బిల్ గేట్స్ వాళ్ళ అతనికి వాళ్ళ వైఫ్కి ఎక్కువగా ఇద్దరి మధ్య కూడా డివోర్స్ అవ్వడానికి కూడా కారణం ఇతను సెక్స్ రాకెట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని, బిల్ గేట్స్కి కూడా మోస్ట్లీ సెక్స్ ఎక్కువగా ఇష్టం అని చెప్పేసి దానివల్ల అండర్ 18 పీపుల్ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ని మోస్ట్లీ అతను కూడా ఇతను సప్లై చేశాడని ఇతని దగ్గర 2000 పైగా వీడియోస్ని రాబట్టారు. 2000 పైగా ఉన్న వీడియోస్ ప్రూఫ్స్ అన్నీ కూడా పబ్లిక్ వెబ్సైట్లో పెట్టేశారు. 180,000 ఇమేజెస్ని కూడా పబ్లిక్లో పెట్టేశారు యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్ళే. సో యుఎస్ అఫీషియల్సే అందులో పెట్టారు. ఇందులో ట్రంప్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని మన ఇండియాలోని ఆ టైంలో 2006 నుంచి 2019 టైంలో బిగ్ సెలబ్రిటీస్, హీరోయిన్స్, పొలిటీషియన్స్, బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని అయితే మాత్రం చెప్తున్నారు. ఒకవేళ కానీ ఇది ప్రూవ్ అయితే గవర్నమెంట్సే కొలాప్స్ అవుతాయి. ఈవెన్ మోడీ గారు కూడా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఇందులో ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంకా ప్రూవ్ అవ్వలేదు. అయితే దీని మీద వైట్ హౌస్ వాళ్ళు ఇమీడియట్గా రిప్లై ఇచ్చారు. ట్రంప్ కూడా ట్రూత్లో రిప్లై ఇచ్చాడు. ఏం రిప్లై ఇచ్చాడంటే దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అతనికి నాకు ఏవే ఫోటోలు ఉండొచ్చు, కావాలంటే ఇన్వెస్టిగేషన్ చేసుకో, పేపర్లు ఉన్నాయని చెప్తున్నావు, ఇమేజ్లు ఉన్నాయని చెప్తున్నావు, వీడియోలు ఉన్నాయని చెప్తున్నావు, నేను అతనితో పార్టీస్కి వెళ్ళడం నిజమే, అతనితో మాట్లాడడం నిజమే, బిజినెస్ డీల్స్ పరంగా మాట్లాడుకునేవి నిజమే, ఇందులో ఎక్కడ కూడా ఇల్లీగల్గా లేవు, అన్ని లీగల్గానే ఉన్నాయి, చెక్ చేసుకోండి అని చెప్తున్నారు. బట్ ఇప్పటి వరకు బిల్ గేట్స్ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు, మస్క్ దగ్గర నుంచి ఆన్సర్ రాలేదు. వీళ్ళందరూ కలిపి చాలా ఇల్లీగల్ దందాస్ చేశారని చెప్తున్నారు. ఇతను చేసే ప్రతి ఇల్లీగల్ దందాలోని ప్రతి పొలిటీషియన్, ప్రతి పర్సన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తున్నారు. అంతేకాదు ఇండియా నుంచి చాలామంది పొలిటీషియన్స్, చాలామంది బిజినెస్ మ్యాన్స్, చాలామంది హీరోయిన్స్ కూడా ఈ సెక్స్ రాకెట్లో ఉన్నారని కూడా చెప్తున్నారు. ఒకవేళ పొలిటీషియన్స్ కానీ ఉంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పొలిటీషియన్స్ అందులో మోడీ గారి నేమ్ వినిపిస్తుంది. వీళ్ళ నేమ్స్ కానీ ప్రూవ్ అయితే మాత్రం డెఫినెట్గా ఎకానమీ పరంగా అయితే మాత్రం చాలా బిగ్ డిస్రప్షనే కనపడుతుంది. కానీ ఇంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే మాత్రం దాన్ని బయటికి తీసుకురారు. వీళ్ళు ఫైల్స్ పబ్లిక్లో పెట్టినంత మాత్రాన అవి ప్రూవ్ అయితేనే తెలుస్తుంది. అది ప్రూవ్ అవ్వాలంటే 2.18 మిలియన్ పేజెస్, 180,000 ఇమేజెస్, సేమ్ టైం 2,000 వీడియోస్, వాటికి ప్రూఫ్స్, ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ జరిగేసరికి చాలా టైం పడుతుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ వరల్డ్ మొత్తం కూడా ఈ న్యూస్ బాగా సర్క్యులేట్ అవుతుందని చెప్పి మీకు కవర్ చేద్దామని అయితే మాత్రం ఈ న్యూస్ అప్డేట్ని అయితే చెప్పాను. దీని మీద మీ ఒపీనియన్ ఏంటనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. నా బిట్ కాయిన్ పరంగా చెక్ చేసుకుంటే ఈరోజు బిట్ కాయిన్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 76,000 దగ్గరికి డ్రాప్ అయింది. సో మీ అందరికీ తెలుసు ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్లో హెవీ సెల్ ఆఫ్ కనిపించడంతో బిట్ కాయిన్లో కూడా బిగ్ డ్రాప్ అయితే మాత్రం కనిపించింది. 78,150 బిలో ప్రెజెంట్ రైట్నో బిట్ కాయిన్ అయితే మాత్రం హోల్డ్ అవుతుంది. 78,150 బిలో మార్కెట్ ఉన్నంత వరకు మోస్ట్లీ బిట్ కాయిన్లో ఫాలో అవ్వచ్చు. కానీ నా ఒపీనియన్ ప్రకారంగా స్ట్రైట్ అవే బిట్ కాయిన్లో డిక్లైన్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడే కొన్ని డేస్ కన్సాలిడేషన్ అవుతుంది. వన్స్ కన్సాలిడేషన్లో
అప్ సైడ్ కానీ బ్రేక్అవుట్ ఇవ్వగలిగితే మేబీ 84,500 వరకు ఫస్ట్ మూమెంటం చూస్తాం. డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే ఫర్దర్గా ఫాలో వస్తుంది. కానీ ఇక్కడ నెక్స్ట్ 4-5 రోజుల వరకు ఇక్కడ కన్సల్టేషన్ అయిన తర్వాతే మనం మూమెంటం ఎక్స్పెక్ట్ చేస్తామేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో ఎనీథింగ్ 84,500 లెవెల్ అప్ సైడ్ బ్రేక్ అయినా, డౌన్ సైడ్ వచ్చేసరికి 74,000 లెవెల్ బ్రేక్ అయినా సరే మనం మొమెంటం అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బిట్కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అక్కడే ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు మా ఐడిని కానీ పంపిస్తే మాత్రం ఆ వాట్సాప్ నెంబర్కి మా సైడ్ నుంచి మిమ్మల్ని సెపరేట్ కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ చేస్తాం. కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ చేయడమే కాకుండా మీకు వీక్కి 2 days లైవ్ మార్కెట్ సెషన్స్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇది మా సైడ్ నుంచి మీకు ఇవ్వగలిగిన అప్డేట్. నా గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా చూసుకుంటే గోల్డ్ అయితే మాత్రం మీరు చూస్తే అప్రాక్సిమేట్లీ 3.35 నేను రికార్డ్ చేస్తున్న టైంకి 3.35% గోల్డ్ హయ్యర్ సైడ్ మూవ్ అయితే సిల్వర్ 6% అప్ సైడ్ అయితే మాత్రం మూమెంటం ఇచ్చింది. సో గోల్డ్ 3.35, సిల్వర్ 6% అప్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి రీజన్ రీసెంట్గా చికాగో మార్జిన్స్ వాళ్ళు మార్జిన్ హైక్ చేసిన తర్వాత షార్ప్ డ్రాప్ అయితే మాత్రం సిల్వర్లో కనిపించింది. సేమ్ టైం గోల్డ్లో కూడా కనిపించింది. ఫెడ్ చైర్మన్ని కొత్త పర్సన్ కింద ట్రంప్ గారు ప్రపోజ్ చేస్తారనే రీజన్తో ఆ పర్సన్ ఎవరినైతే ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్సన్ కూడా మోస్ట్లీ ఈ మానిటరీ పాలసీస్ డెసిషన్స్లో అయితే మాత్రం చాలా కఠినంగా ఉంటారనే తెలియడంతో అండ్ మెజారిటీ ఆఫ్ ద మెటల్స్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హెవీగా క్రాష్ వచ్చినాయి. కానీ జియో పొలిటికల్ టెన్షన్స్ కంటిన్యూ అవ్వడం, షార్ట్ టర్మ్లో హెవీగా పడిపోవడం, ఫిబొనాకీ రీట్రేస్మెంట్స్ పరంగా 0.5% లైన్కి నియర్ టు ద ఉండడంతో గోల్డ్ అండ్ సిల్వర్లో అయితే మాత్రం బౌన్స్ అయితే మాత్రం కనపడుతుంది. ఫర్దర్గా గోల్డ్ అండ్ సిల్వర్ బౌన్స్ అవుతుందనంటే ఎస్కలేషన్స్ ఎట్లా ఉంటే మాత్రం మేబీ బౌన్స్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. యూఎస్ సెంట్రల్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్, ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్, యూరో ఏరియా ఇన్ఫ్లేషన్స్ ఇవన్నీ కొంచెం ఎకనామిక్ డేటా పాయింట్స్ ఉన్నాయి. వీటి బట్టి ఫర్దర్గా మార్కెట్స్లో కూల్ ఆఫ్ అవ్వాలా లేకపోతే ఫర్దర్గా పెరగాలనేది డిపెండ్ అయి ఉంటుంది. నా ఒపీనియన్ ప్రకారం అయితే మాత్రం గోల్డ్ లాంగ్ టైం ఇంకా కన్సాలిడేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నా. కన్సాలిడేషన్ అంటే ఇంకెక్కడికి వెళ్లకుండా ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోతుంది. ఇప్పటికే చాలా వరకు పెరిగింది కాబట్టి ఈ రేంజ్ బౌండ్ కంటిన్యూ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఇది గోల్డ్ అండ్ సిల్వర్ పైన అయితే మాత్రం. సో స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ నేను మీకు చెప్పాల్సిన స్టాక్స్ వచ్చేసరికి ఐటీ సెక్టర్. ఈరోజు ఐటీ సెక్టర్ అప్రాక్సిమేట్లీ 5.5% డ్రాప్ అయింది. ఇండెక్స్ 5.5% డ్రాప్ అయిందంటే ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో అవన్నీ కూడా హెవీగా ఫాలో అయ్యే ఉంటాయి. బేసిక్గా ఐటీ కంపెనీస్ హెవీగా ఫాలో అవడానికి కారణం ఏంటంటే యూఎస్లోని ఒక కంపెనీ ఉంది. ఓకే, యూఎస్లో ఉన్న కంపెనీ పేరు ఏంటంటే ఆంథ్రోపిక్ అనమాట. ఈ ఆంథ్రోపిక్ వాళ్ళు రీసెంట్గా ఒక ఏఐ టూల్ని లాంచ్ చేశారు. వీళ్ళు లాంచ్ చేసిన ఏఐ టూల్ ఎంతవరకు ఉపయోగపడుతుంది అని అంటే వీళ్ళు ప్రెజెంట్ రైట్ నౌ క్లౌడ్ కోవర్క్ ఏజెంట్ లాగా లాస్ట్ వీక్లో అయితే మాత్రం టెస్ట్ డ్రైవ్ చేశారు. దీనివల్ల ఆటోమేటిక్గానే ఈ ఏఐ టూల్ అనేది కంపెనీ యొక్క లీగల్ ప్రయారిటీస్, సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ ఇవన్నీ కూడా ఆ ఏఐ టూలే చేసేస్తుందంట. అంటే చాలా వరకు డెవలపర్స్ది సపరేట్ టీం ఉంటుంది, కన్సల్టెంట్ది సపరేట్ టీం ఉంటుంది. ఇక మీద వాళ్ళు ఎవరు అవసరం లేదు. ఈ ఏఐ టూలే కంప్లీట్గా డెవలపర్స్ టీం చేయాల్సిన వర్క్ అంతా ఇదే చేసేస్తుంది. సేమ్ టైం వచ్చేసరికి కన్సల్టెంట్స్ చేయాల్సిందంతా కూడా ఇదే చేసేస్తుంది. మొత్తం వర్క్ అంతా కూడా ఈ టూలే చేసేస్తుంది. ఇప్పటికే చాట్ జీపీటీ అండ్ సేమ్ టైం ఇప్పటికే డీప్ సీక్ అండ్ సమ్ అదర్ ఏ రిలేటెడ్గా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అండ్ మోర్ ఓవర్ అవి వచ్చేసరికి మార్కెట్ని డామినేట్ చేస్తాయని తెలుస్తున్నాయి. అండ్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు కూడా. ఇప్పుడు వీళ్ళు సడన్గా ఐటీ ఎంప్లాయీస్కి, డెవలపర్స్కి ఉపయోగం లేనంత విధంగా ఒక టూల్ని క్రియేట్ చేసి ఆ టూల్ని ఇప్పుడు రైట్నో టెస్టింగ్లో పెట్టారు. అండ్ అది సక్సెస్ అవుతుందని పాజిటివ్ ఎన్విరాన్మెంట్స్ కూడా కనపడుతున్నాయి. ఇలాగానే కనపడితే ఐటీ పరంగా ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మోస్ట్లీ ఐటీ పరంగా మార్జిన్ ప్రెజర్ కనపడుతుంది. ఇప్పటికే ఐటీ మీద చాలా మార్జిన్ ప్రెజర్ ఉంది. ఇప్పటికీ కూడా ఆ మార్జిన్ ప్రెజర్ కంటిన్యూ అవుతుందని నేను అనుకుంటున్నా. కానీ మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం అయితే మాత్రం పొటెన్షియల్గా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. బట్ ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్నా కానీ ఇన్ఫోసిస్, టీసీఎస్ లాంటి కంపెనీస్ కూడా డెవలప్ అవుతున్నాయి. మోస్ట్లీ అప్డేటెడ్ వెర్షన్స్లోకి వెళ్తున్నారు కాబట్టి అండ్ వాటికి మార్జిన్స్ ఇంపాక్ట్ పడతాయని కానీ మరీ హెవీగా ఇంపాక్ట్ పడవనేటట్టు క్లారిటీ అయితే మాత్రం ఇచ్చారు. బట్ సమ్వాట్ సడన్గా న్యూస్ తెలిసినప్పుడు ఎప్పుడైనా కానీ హెవీ కరెక్షన్ కనపడుతుంది కదా. అందుకే ఐటీ స్టాక్స్లో ఈరోజు 6% పైన ప్రతి స్టాక్ కూడా కరెక్షన్ రావడం అయితే మాత్రం మనం చూసాం. ఓకే, సో దిస్ ఈజ్ అనదర్ వన్. ఓకే, నా నెక్స్ట్ వన్ హెచ్ఏఎల్. ఈరోజు హెచ్ఏఎల్ కంపెనీ 6% వరకు డిక్లైన్ అనేది వచ్చింది. హెచ్ఏఎల్ కంపెనీ 6% వరకు డిక్లైన్ రావడానికి మేజర్గా ఉన్న రీజన్స్ ఏంటంటే మీ అందరికీ తెలియాలి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కోసం స్టెల్త్ ఫైటర్ జెట్ అని ఒకటి డెవలప్ చేయాలని ఇండియన్ గవర్నమెంట్ అనుకుంటుంది. ఈ డెవలప్ చేద్దాం అనుకుంటున్న ఏదైతే యాజ్ ఆఫ్ నౌ ఈ ఫైటర్ జెట్ ఉందో ఆ ఫైటర్ జెట్ కోసం మోస్ట్లీ
బిడ్డింగ్ చేయడానికి 3 కంపెనీస్ మాత్రమే వచ్చినాయి. ఆ 3 కంపెనీస్ కూడా మీరు చెక్ చేసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, సెకండ్ వన్ వచ్చేసరికి L&T, థర్డ్ వన్ వచ్చేసరికి భరత్ ఫోర్జ్. ఇందులో HAL లేకపోవడం అండ్ మేజర్గా డిఫెన్స్లో 100% మొత్తం కూడా డిఫెన్స్ రిలేటెడ్గానే ప్రాజెక్ట్స్ని తీసుకుంటున్న HAL ఇండియా రిలేటెడ్గా నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్లో HAL ఇన్వాల్వ్ అయ్యి లేదు అని చూసేసరికి ఈరోజు HAL స్టాక్ అయితే హెవీగా కరెక్షన్ అయింది. కానీ HAL వాళ్ళు ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. DRDO దగ్గర నుంచి మాకైతే మాత్రం ఎటువంటి క్లారిటీ అనేది రాలేదు. ఒకవేళ కానీ ఈ బిడ్డింగ్స్ గురించి మా దగ్గరికి వస్తే మాత్రం డెఫినెట్గా మనం వచ్చేసరికి HAL స్టాక్లో పాజిటివ్స్ అప్పుడు మేము క్లారిటీ ఇస్తామని HAL అయితే మాత్రం చెప్పారు. మేబీ ఒకవేళ కానీ DRDO దగ్గర నుంచి క్లారిటీగా వచ్చి బిడ్డింగ్లోని HAL లేదు, లేకపోతే బిడ్డింగ్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ 3 కంపెనీస్ పెట్టేసినాయని తెలిస్తే మాత్రం, సో బిడ్డింగ్స్లోకి వచ్చేసినాయని తెలిస్తే మాత్రం HAL నెగిటివ్గా కరెక్షన్ అవడానికి అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఇది HAL స్టాక్ గురించి అప్డేట్. నెక్స్ట్ వన్, గోకాల్దాస్ ఎక్స్పోర్ట్స్ ఈరోజు 20% పెరిగింది. మీరు చూస్తే ట్రంప్ జనవరి 1 నుంచి టారిఫ్స్ విధించినప్పటి నుంచి ఈ స్టాక్ అస్సలు పెర్ఫామ్ చేయలేదు. మీరు ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఈ స్టాక్ అయితే మాత్రం 1100 నుంచి ఆల్మోస్ట్ 533 వరకు పడిపోయింది. ఈరోజు ఒక్కరోజు 20% అప్పర్ సర్క్యూట్కి క్లోజ్ అయింది. నెక్స్ట్ వన్, అవంతి ఫీడ్ 10% పెరిగింది. కటెక్స్ గార్మెంట్స్ ఈవెన్ 8 to 9% పెరిగింది. ఈ స్టాక్స్ అనేవి పెరగడానికి ఒకటి ట్రేడ్ డీల్ అనేది మరీ ఎక్స్పెక్ట్ చేసే అంత వర్స్ట్ అయితే మాత్రం రాలేదు. సో ట్రేడ్ డీల్ అయితే మాత్రం బెస్ట్ వేలోనే వచ్చింది. సో నెంబర్స్ కూడా, సో పర్సంటేజ్ ఆఫ్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో ఇండియా పైన టారిఫ్ విధించేది కూడా 18% రావడంతో యాజ్ ఆఫ్ నౌ అదర్ కాంపిటేటివ్ కంపెనీస్ కన్నా ఇప్పుడు మన మీద విధించే టారిఫ్స్ కూడా తక్కువ ఉండడంతో ఈ స్టాక్స్లో పాజిటివ్ డెవలప్మెంట్ కనపడుతుంది. కమింగ్ ఎర్నింగ్స్లో కానీ నిజంగానే కానీ వీళ్ళు చూపించుకోగలిగితే ఈ స్టాక్స్ నిజంగానే మల్టీ బ్యాగర్ రిటర్న్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ వన్, ఎన్బిసిసి కంపెనీలో ఈరోజు మనకి 1.5% అప్సైడ్ మూమెంటం వచ్చింది కదా. ఎన్బిసిసి మీద ఒక న్యూస్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఆ న్యూస్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు ICMA అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషర్స్ దగ్గర నుంచి, అంటే ఉత్తరాఖండ్లో ఉన్న కంపెనీ దగ్గర నుంచి అయితే మాత్రం వీళ్ళు 271.32 crores వర్క్ ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు. వర్త్ ఆల్మోస్ట్ 6 వర్క్ ఆర్డర్స్ కలిపి ఆ వాల్యూ అని చెప్తున్నారు. అందువల్ల ఎన్బిసిసి కంపెనీలో ఈరోజు హైయర్ సైడ్ మూమెంటం అయితే మనం చూడగలిగాం. ఏంజిల్ వన్ కంపెనీలో ఈరోజు మనం అప్ సైడ్ మూమెంటం చూసాం కదా. ఏంజిల్ వన్ కంపెనీ యొక్క మంత్లీ బిజినెస్ అప్డేట్స్ ఇచ్చారు. గ్రాస్ క్లయింట్ ఎక్విషన్స్ పరంగా అయితే మాత్రం 9.2% మంత్ ఆన్ మంత్లో పెరిగిందని, ఇయర్లో 12% వరకు మూమెంటం వచ్చిందని చెప్తున్నారు. క్లయింట్ బేస్ అయితే మాత్రం 1.9% మంత్ ఆన్ మంత్ పెరిగితే ఇయర్లో వచ్చేసరికి 20.8% పెరిగిందని చెప్తున్నారు. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే 13.7% మంత్ ఆన్ మంత్ పెరిగితే 16.4% ఇయర్లో పెరిగిందని కూడా చెప్తున్నారు. యావరేజ్ డైలీ ఆర్డర్స్ పరంగా చూసుకుంటే 25.1% మంత్ ఆన్ మంత్ పెరిగితే ఇయర్లో 33.9% పెరిగిందని చెప్తున్నారు. సో పాజిటివ్గా ఏంజిల్ వన్ దగ్గర నుంచి నెంబర్స్ మంత్లీ బిజినెస్ అప్డేట్స్ పరంగా చెక్ చేసుకుంటే రావడంతో ఈరోజు ఏంజిల్ వన్లో కూడా హైయర్ సైడ్ మూమెంటం కనిపించింది. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కంపెనీ ఈరోజు అప్ సైడ్ మూవ్ అయింది కదా. ఈ కంపెనీ మీద నమూరా వాళ్ళ యొక్క టార్గెట్ ప్రైస్ని 398 రూపీస్కి ఇచ్చారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా Q3 ఎబిట్ అయితే మాత్రం ఇన్లైన్ వచ్చినాయని, అంటే ఎస్టిమేటెడ్ నెంబర్స్ తగ్గట్టుగానే వచ్చాయని చెప్తున్నారు. ఆటో సెగ్మెంట్స్ యొక్క గ్రోత్ చూసుకుంటే చాలా హెల్దీగా ఉంది. ఇండస్ట్రియల్ బిజినెస్ పరంగా చూసుకుంటే మోస్ట్లీ రికవరీ అవడానికి ఎక్స్పెక్ట్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు. వాల్యుయేషన్స్ పరంగా చూసుకుంటే 2028కి ఫినాన్షియల్ ఇయర్ 28కి EPS 10 times గ్రో అవుతుందని, అండ్ మోస్ట్లీ EPS CAGR 2026 నుంచి 28కి 17%తో గ్రోత్ కనపడుతుందని క్లారిటీగా నొమూరా వాళ్ళు చెప్పడంతో ఈరోజు ఈ స్టాక్లో హయ్యర్ సైడ్ బౌన్స్ అయితే మాత్రం కనిపించింది. మహీంద్రా అప్ సైడ్ మూవ్ అయింది కదా. దానికి రీజన్ సింగిల్ స్కార్పియో పికప్స్ని అయితే మాత్రం వీళ్ళకి 35,000 యూనిట్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక ఆర్డర్ వచ్చిందని చెప్తున్నారు. ఆర్డర్ కూడా ఇండోనేషియా నుంచి వచ్చిందని చెప్తున్నారు. ఇంటర్నేషనల్ పరంగా మహీంద్రా బిజినెస్ స్ప్లిట్ అవ్వడంతో అండ్ మహీంద్రా యొక్క ఫైనాన్షియల్ 25 ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ కూడా పెరుగుతాయనే ఎక్స్పెక్టేషన్స్ తోటి ఈరోజు ఈ స్టాక్లో హైయర్ సైడ్ మొమెంటం అయితే మాత్రం కనిపించింది. IDBI బ్యాంక్ ఆల్మోస్ట్ 10% మూవ్ అయింది. దీనికి సెపరేట్గా ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. అదేంటంటే IDBI బ్యాంక్కి ఫైనల్ స్టేజ్ వచ్చేసింది బిడ్డింగ్కి. మీ అందరికీ తెలుసు ఐడిబిఐ బ్యాంక్ అనేది పబ్లిక్ బ్యాంక్, దీన్ని ప్రైవేట్ చేయాలని ప్రయత్నిస్తుంది. పబ్లిక్ బ్యాంక్ అంటే ఇండియన్ గవర్నమెంట్ దగ్గర LIC దగ్గర కలిపి 95% పైన స్టేక్ ఉంది. గవర్నమెంట్ అండ్ LIC అయితే మాత్రం రెండు కంబైన్డ్గా 60.72% స్టేక్ నమ్మేస్తున్నారు. గవర్నమెంట్ 30.48% స్టేక్, LIC 30.24% స్టేక్ని సెల్ చేస్తుంది. ఈ స్టేక్ని బిడ్డింగ్ చేసుకోవడానికి కొన్ని కంపెనీస్ వచ్చినాయి. అందులో ఫస్ట్ వన్ కోటక్ మహీంద్రా బ్యాంక్, సెకండ్ వన్ ఫెయిర్ఫాక్స్ ఇండియా. ఈ రెండు కూడా లీడింగ్ రేస్లో ఉన్నాయి. ఎవరికి విన్ అవుతారనేది ఇంకా తెలీదు. అండ్ మోర్ ఓవర్
ఫారెన్ సైడ్ నుంచి అయితే మాత్రం ఎమిరేట్స్ ఎన్బిడి అనే కంపెనీ అయితే మాత్రం బిడ్డింగ్కి సబ్మిట్ చేశారని చెప్తున్నారు. బట్ ఇంకా క్లారిటీ అయితే మాత్రం లేదు. ఆక్ట్రిక్ క్యాపిటల్ వాళ్ళు కూడా ఈ బిడ్డింగ్లో ఉండే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. బట్ కాకపోతే ఫైనల్ డెసిషన్ ఇంకా రాలేదు. మోస్ట్లీ ఈ వీక్ అయిపోయేసరికి టాప్ 3 to 4 బిడ్డింగ్స్ వాళ్ళందరూ కూడా క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. బిడ్డింగ్స్ ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది కాబట్టి పిఎస్యు స్టాక్ అనేది మోస్ట్లీ ప్రైవేట్ బ్యాంక్స్కి కంటిన్యూ అయితే మాత్రం డెఫినెట్గా ఐడిబిఐ బ్యాంక్కి మనం అప్ సైడ్ మూమెంటం అయితే చూడొచ్చు. నెక్స్ట్ వన్ బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ఈరోజు మనకి 0.5% హైయర్ సైడ్ మూమెంటం ఇవ్వడానికి ప్రయత్నించింది. బేసిక్గా బజాజ్ ఫైనాన్స్ యొక్క ఎర్నింగ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేద్దాం. బజాజ్ ఫైనాన్స్ ఎర్నింగ్స్ పరంగా చూసుకుంటే 18,000 లాస్ట్ టైం 18,035 లాస్ట్ టైం టాప్ లైన్ అయితే ఇక్కడ టాప్ లైన్ ఏమో 21,214 వచ్చింది. అండ్ ఇక్కడ నెంబర్స్ పరంగా చూసుకుంటే 4,308 నుంచి 4,066 నెంబర్స్ పరంగా చూసుకుంటే ఇయర్లో అయితే మాత్రం కొంచెం డిక్లైన్ వచ్చింది. సో గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ పరంగా ఇక్కడ డిస్ప్లే అవ్వలేదు, కానీ గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్లోనే నెంబర్స్ వచ్చినాయి. అందువల్ల బజాజ్ ఫైనాన్స్ నెంబర్స్ అయితే మాత్రం షేర్ ప్రైస్ అయితే మాత్రం ఫ్లాట్లో రియాక్ట్ అయింది. పిడిలైట్ ఇండస్ట్రీస్ కంపెనీ 2.5% అప్ సైడ్ మూమెంటం అయితే మాత్రం వచ్చింది కదా. పిడిలైట్ ఇండస్ట్రీస్ పరంగా అయితే మాత్రం ఈవెన్ ఈ కంపెనీ పరంగా కూడా పిడిలైట్ ఇండస్ట్రీస్ పరంగా అయితే మాత్రం నెంబర్స్ అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంప్రూవ్మెంట్ అయినాయి. 3,369 నుంచి 3,710కి వెళ్ళింది. 24% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇక్కడ కూడా 24% వచ్చింది. 557 నుంచి 624 ఇయర్లో ఇక్కడ కూడా ఇంప్రూవ్మెంట్ కనిపించింది. క్వార్టర్లో కూడా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. క్వార్టర్ ఇయర్లో ఇంప్రూవ్మెంట్ రావడంతో పిడిలైట్ ఇండస్ట్రీస్లో మనం హైయర్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. నెక్స్ట్ వన్ ఆర్టీ ఇండస్ట్రీస్లో 5% డిక్లైన్ వచ్చింది. ఆర్టీ డ్రగ్స్లో, నాట్ ఆర్టీ ఇండస్ట్రీస్, బికాజ్ ఎస్టర్డేనే మనం ఆర్టీ ఇండస్ట్రీస్ మాట్లాడుకున్నాం. ఆర్టీ డ్రగ్స్ పరంగా చెక్ చేసుకుంటే కంపెనీ అయితే మాత్రం స్మాల్ క్యాప్. ఈవెన్ నెంబర్స్ పరంగా చెక్ చేసుకుంటే 557 నుంచి 602 crores టాప్ లైన్ ఇంప్రూవ్మెంట్ కనిపించింది. అండ్ క్వార్టర్లో అయితే మాత్రం డిక్లైన్ వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా 11 నుంచి 9% డిక్లైన్ అయితే 13 నుంచి 9% డిక్లైన్ అయింది. అండ్ బాటమ్ లైన్ అయితే 35 నుంచి 37 నుంచి 41కి ఇంప్రూవ్ అయింది. అండ్ క్వార్టర్లో అయితే మాత్రం డిక్లైన్ వచ్చింది. సో నెంబర్స్ ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్అవుట్ చేసి రాకపోవడం, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ప్రాపర్గా లేకపోవడం, రెవెన్యూ పరంగా నెంబర్స్ కూడా ఎస్టిమేటెడ్ నెంబర్స్ తగ్గట్టుగా రాకపోవడంతో ఈరోజు ఆర్టీ డ్రగ్స్ కంపెనీలో డిక్లైన్ అయితే చూడగలిగాం. ట్రెంట్ స్టాక్ 5% ఈరోజు హైయర్ సైడ్ మూమెంటం అయితే వచ్చింది. ట్రెంట్ కంపెనీ మీద ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. ఒకటి, ట్రెంట్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ ఉన్నాయి. దాని ప్రివ్యూ నేను మాట్లాడేటప్పుడు ప్రివ్యూ గురించి వచ్చింది. సో ఎర్నింగ్స్ ఇంకా రాలేదు. బట్ కాకపోతే ఎర్నింగ్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ పరంగా స్టోర్ ఎడిషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని, అండ్ అట్లానే రెవెన్యూ పరంగా 11% ఇయర్లో డిక్లైన్ కనపడుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏరియా గ్రోత్ పరంగా 36% ఇయర్లో గ్రోత్ చూపిస్తుందని చెప్తున్నారు. అండ్ అంతేకాదు రెవెన్యూ గ్రోత్ పరంగా అయితే మాత్రం లార్జ్ ఏరియా గ్రోత్, మోస్ట్లీ ఏరియా పరంగా అయితే మాత్రం నెంబర్ ఆఫ్ స్టోర్స్ ఇంక్రీజ్ చేయడంతో అందులో పాజిటివ్ నెంబర్సే కనపడతాయని కూడా చెప్తున్నారు. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయి. దానివల్ల ముందే స్టాక్ రియాక్ట్ అయిపోయింది. మేబీ రేపు మార్నింగ్కి మనకి దీని ఎర్నింగ్స్ అనేది తెలుస్తుంది. సో ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే మాత్రం. హోప్ క్లియర్ కట్గా ఎవ్రీ న్యూస్ అప్డేట్ కూడా మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నా. న్యూస్ అప్డేట్స్ హెల్ప్ అయినాయి, కాంటెంట్ నచ్చింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye-bye.